స్లిమ్గా కనబడాలంటే ఏం చేయాలి? బరువు తగ్గి స్లిమ్గా సంతరించుకునేందుకు ప్రస్తుత తరం అంతా కూడా ఎక్కువగా వ్యాయాప్రయాసాలు పడుతున్నారని చెప్పొచ్చు. ఆధునిక యుగంలో మోడర్న్ ఫుడ్ కల్చర్ శరీరాన్ని మరింత ఒత్తిడికి లోన్ చేస్తుంది. స్లిమ్గా కనపడాలని తాపత్రయపడే వారికి సౌందర్య నిపుణులు చెబుతున్న చిట్కాలను కొన్ని మీకు ఇక్కడ నేను చెప్పబోతున్నాను. వాటిలో ముఖ్యంగా కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండడమే. కొవ్వు పదార్థాల అతి తక్కువ శాతం ఉంటే కూరగాయలు, పండ్లు, పప్పు దినుసులను క్రమంగా ఆహార రూపంలో తీసుకుంటే స్లిమ్గా తయారవుతారు. డైరీ పదార్థాలైన పాలు, పెరుగు, మజ్జిగలను తీసుకోవడంతో శరీరం నాజుకత్వాన్ని సంతరించుకుంటుంది. కొవ్వును పెంచే ఫ్రై పదార్థాలకు అంటే ఫాస్ట్ ఫుడ్స్కి, అదేవిధంగా చీజ్ ఉన్న ఎక్కువ ఆహారాలకి దూరంగా ఉంటే అంత మంచిది. శరీరాన్ని నాజుగ్గా తీర్చిదిద్దే లక్షణాలు బాదం పప్పులో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నాణ్యమైన బాదం పప్పులను ఆహార రూపంలో తీసుకోవడమే కాకుండా బాదం నూనెతో శరీరానికి మర్దన చేస్తే కనుక చాలా మంచి అద్భుతాలు, ప్రయోజనాలు అయితే కలుగుతాయి. వీటితో పాటు రోజు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఒక 1/2 లీటర్ వేడి నీటిని అంటే గోరువెచ్చని నీటిని తీసుకోవడం ద్వారా, అదేవిధంగా రోజుకి కావాల్సినంత నీళ్లు తీసుకోవడం ద్వారా కూడా వీలైనంత త్వరలో సన్నబడగలుగుతారు. వీటితో పాటు రోజుకి ఒక అరగంట సేపు వ్యాయామం చేస్తే కనుక దాని రిజల్ట్ చాలా గొప్పగా ఉంటుంది.